హలో సార్, రామ్ గారు. హాయ్. సో నాకు స్పెషల్గా ఏంటంటే మీ జగడం సీన్లో ఒక ఫైట్ సీన్లో మీ అందరు వెనక్కి వెళ్తుంటే మీరు ముందుకు వచ్చి నిలబడతారు. సో నాకు అది ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ ఎప్పటికీ అప్పటికి. సో అలాంటి సీన్ మీకు ఏమైనా ఉందా మీరు చేసిన మూవీస్లో? జగడం సూపర్ సార్. నేను ఒక్కనే చెప్పగలుగుతా అది. సో నాకు పర్సనల్గా ఒక్క సీన్ ఇష్టం ఎప్పటికీ అప్పటికి ఆల్ టైమ్. అది థ్యాంక్ యూ. దాంట్లో రియల్ హీరోయిజం అనేది కనిపిస్తుంది. అవును. అది నా ఫేవరెట్ సీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హీరోయిజం అంటే ఇప్పుడు ముందరికి వెళ్ళటమే కాదు, ఎంత ఫోర్స్ వచ్చినా సరే అక్కడే ధైర్యంగా నిలబడటం కూడా హీరోయిజం అని చూపిస్తుంది. దట్స్ కొత్త రకమైన హీరోయిజం అది. యా సార్. సో మాకు హీరో అంటే రామ్ గారు. సో ఎందుకంటే సపరేట్ డ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, సపరేట్ యాక్షన్ ఫ్యాన్స్ ఉన్నారు, స్పెషల్గా డైలాగ్స్కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ప్రతిదానికి. సో మీ కందిరగ మూవీ నుంచి అండ్ జగడం మూవీ ఒకటి సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి. సో మీ ప్రతి మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిమ్మల్ని ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు. సో అది మాత్రం కన్ఫర్మ్ సార్. మీకంటూ సపరేట్ ఒక బ్రాండ్ ఏర్పడింది టాలీవుడ్ ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. నేను బిగ్ ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ. నా పేరు జాస్మిత. మీకు అంటే వైల్ షూటింగ్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మంచి మర్చిపోలేని మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా మీ ఇద్దరికి? మర్చిపోలేని మూమెంట్స్ అంటే ఆఫ్ స్క్రీన్ బ్రేకప్ సీన్లో కొట్టినప్పుడు ఒక్కసారి ఆఫ్ స్క్రీన్ వచ్చి మళ్ళీ ఆన్ స్క్రీన్ వెళ్ళా. సో బాగా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు కో యాక్టర్ కదా అని చెప్పి. సో వీ వెంట్ ఆన్ దట్. బట్ లాట్ ఆఫ్ మూమెంట్స్, ఎంటైర్ ఫిల్మ్ వీ ఆల్ లవ్ ద ఫిల్మ్. ఇట్ వాస్ ఆల్ హార్ట్. సో అందరూ బాగా కనెక్ట్ అయ్యి బాగా ఎమోషనలైజ్ చేసింది. అండ్ జనరలీ మా షాట్ లేదు అంటే జనరలీ ఎవరికాళ్ళు క్యారవాన్లో కూర్చుంటారు, కానీ ఈ సినిమాకి ఐ అబ్జర్వ్డ్ ఆల్ ద యాక్టర్స్ వర్ సిట్టింగ్ అండ్ దే వర్ వాచింగ్, దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సీన్. సో అందరం బాగా హార్ట్తో తీసిన సినిమా అది, బాగా ఫీల్ అయితే తీసిన సినిమా అది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ ఆల్సో. భాగ్యశ్రీ గారు, Hi. మీ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? I think I had a lot of fun shooting Chinni Gundalo song also, other than the film shooting, which was obviously a lot of fun. But Chinni Gundalo okkate anta set, it was so beautiful, and I think all of us were having fun, especially like dancing with him was like matching up to his steps and all. But it was a lot of fun for sure. Yeah. చిన్నగుండలో కూడా యాక్చువల్లీ ఈ స్టెప్ ఏదో తీసుకుంటారనుకుంటే అందరూ ఏంటిది చిన్ని గుండెలో దట్ థింగ్ దట్ యూ డి నో, ఇది బాగా వైరల్ అయింది. బట్ అండ్ హర్ డ్రెస్ ఆల్సో బికేమ్ వెరీ పాపులర్. ఎక్కడ చూసినా అదే. అండ్ మీరు రామ్ని కొట్టారు కదా, అలా ఎలా కొట్టాలనిపించింది? అంత గట్టిగా అడగను కొంచెం. అదే. మైక్ వాల్యూమ్ Excuse me. No, ante I asked him if it's okay, and I think he's a very supportive co-actor. I mean, we just wanted to make it feel very real, because I think it's a very heart-breaking moment kada for Mahalakshmi, because so many dreams a girl had with this boy, and suddenly it's all gone just for some guy he doesn't even know. It didn't make sense to her. So I think I wanted to show that kind of a heartbreak where she's not understanding what she's even doing. At the same time, like, so many emotions are coming, which I think all of us feel or have felt at some real point in life. So I wanted all the girls to be like watching it and be like, I don't know, trying to remember their own experiences. కొట్టడం కరెక్టే కానీ కరెక్ట్ కాదు, కానీ కరెక్టే. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ రామ్. హాయ్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక సేయింగ్ ఉంది, వెన్ ఎవర్ విరాట్ కోహ్లీ స్కోర్స్ ఏ సెంచరీ, కింద కామెంట్స్ అన్ని ఆయన బయోపిక్ చేస్తే రామ్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పి అంటున్నారు. ఇది మీ దాకా వచ్చింది ఆ విషయం, అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? డెఫినెట్లీ కలిసిన చాలా మంది అంటూ ఉంటారు. ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ ఐ థింక్ దిస్ టైమ్ ఫర్ ఇట్. మేబీ ఆయన కూడా బయోపిక్ తీయడానికి, అండ్ ఇఫ్ ద ఆపర్చునిటీ కమ్స్, యా డెఫినెట్లీ.